బాలరాముడు ఉన్నాడు, అంటే ఒక్కడే రాముడు ఉన్నాడు. దాన్ని ఏకాయతన దేవాలయము అని అంటారంట. ఒక్కడే రాముడు. ద్వేతన అంటే సీతారాముడు ఉన్నటువంటి దేవాలయాలు, ఇంకా మిగతా లక్ష్మణులు ఎవరు ఉంటారు. అవి ఎక్కడున్నాయో తెలుసా? మన అదృష్టం. మన సంగారెడ్డిలో రామ మందిరంలో ఉందండి. వామాంకస్థిత జానకి పరిరసోదండదండరే భద్రాచలంలో ఉంది. నంది వెలుగు అనేటువంటి గ్రామంలో ఉంది. అట్లనే రామగిరి మనం అందరం వెళ్ళి దర్శించుకొని వచ్చాం. నా వెనక వచ్చా 2013లో 350 మందిని 6 బస్సులలో వెళ్ళాం. చక్కగా రామగిరి క్షేత్రంలో ఉంది. ఇట్లా సీతారాంపురం అని ఇక్కడ నర్సాపూర్ దగ్గరలో ఉంది. అట్లా ఎన్ని ఉన్నాయంటే 24 ఉన్నాయి. మనకు ప్రమాణం చెప్పారు. దాన్ని అత్యంత గొప్పనైనటువంటి అవి ఎప్పుడు ఏర్పడ్డాయో కూడా చక్కగా రామాయణంలోనే చెప్పడం జరిగింది. దాన్ని ఏమంటారో తెలుసా? ద్వేతన దేవాలయం. అంటే ఇద్దరు ఉంటారు. గొప్పనైనటువంటి ఏకాంత రాముడు, సీతా రాముడు మాత్రమే ఉంటారు. త్రియాతన దేవాలయాలు ఉన్నాయి, 3 ఉంటారు. సీత, రాముడు, లక్ష్మణుడు. అవునా? త్రియాతన దేవాలయం అనేకం ఉన్నాయి. ఆంజనేయ స్వామి వారు ఉంటారు. ఆంజనేయ స్వామి వారు ఎక్కడ ఉంటారంటే ఎదురుగా ఉంటారు, గర్భాలయంలో ఉంటారు. ఇక చతురాయతన దేవాలయాలు అంటారు. సీత, రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయుడు ఉంటారు. ఇవి 4. ఇవి అనేకం కనపడుతూ ఉంటాయి. మనకి భారతదేశం ఆమూలాంధ్రలో అనేకం కనపడుతూ ఉంటాయి. పంచాయతన దేవాలయం ఉంది, ఒక్కటే ఉంటుంది. అది ఎక్కడికి తెలుసా? హంపీలో. అక్కడ ఎవరెవరు ఉంటారు తెలుసా? సీత, రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయుడు, ఇంకా జాంబవంతుడు ఉంటారు. 5. అది ఋష్యమూక పర్వతం. హంపి ఉన్నటువంటిది ఋష్యమూక పర్వతం కాబట్టి జాంబవంతుడు ఉంటారు. మీరు ఎప్పుడన్నా హంపి వెళితే హజారా రామాలయం అని పేరుతాంట. అక్కడ దర్శించండి, చక్కనే ఉంటుంది. దాని పక్కనే ఉంటుంది తుంగభద్ర నది తీరం పక్కనే ఉంటుంది. 5 6 ఉన్నటువంటి దేవాలయాలు ఎక్కడ లేవు. 7 ఉన్నటువంటిది ఎక్కడ లేదు. 8 ఉన్నటువంటిది ఎక్కడ లేదు. 9 ఉన్నటువంటిది మళ్ళీ మన దగ్గరనే మరి సంగారెడ్డిలోనే నిర్మించబోతూ ఉన్నాం. ఏకశిలలో దీని ప్రమాణం వామే భూమి సుత పురస్తు హనుమాన్. పట్టాభిషేకమైన సమయంలో రామచంద్రమూర్తి ఏ విధంగా ఉన్నాడో చెప్పారండి. ఎట్లా ఉన్నాడో తెలుసా? వామే భూమి సుత పురస్తు హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుత శత్రుఘ్నో భరతచ్చ పార్శ్వదలయో వార్వ్యాది కోణేషు చ సుగ్రీవచ్చ విభీషణచ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీల సరోజ కోమల రుచిం రామో భజే శ్యామలో సీతారామచంద్ర భగవానికి జై. ఎవరెవరు ఉంటారు తెలుసా? వామే భూమి సుత. శ్లోకం చెప్తే అర్థం కాదు కాబట్టి డైరెక్ట్గా చెప్తున్నాను. ఎవరెవరు? సీత, మొట్టమొదటి లక్ష్మణ, భరత, శత్రుఘ్న, హనుమత్, సుగ్రీవ, అంగద, విభీషణ, జాంబవంత పరివార రాముడు ఉన్నటువంటి యావత్ భారతదేశంలోనే ఏకైక దేవాలయం శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో నిర్మితమవుతుంది. ఇది ఒకే శిలలో నిర్మాణం చేస్తున్నాం. ఇది గొప్పతనం. విడివిడి విగ్రహాలు 10 పెట్టేసుకోవచ్చు కాదు, అట్లా కాదు. వీళ్ళందరూ పరివారం అంటే ఎట్లా ఉండాలి? ఒక్క దగ్గరనే ఉండాలి. కాబట్టి అరుదైన శిలను విద్యాపీఠం అత్యంత భక్తితోటి ఒకే రోజులో 13 కోట్ల రామనామం పలుకుతూ సంగారెడ్డి పురవీధుల నుండి తీసుకొని రావడం జరిగిందండి. అందులో ఇప్పుడు ప్రారంభమైంది అత్యంత వైభవోపేతంగా. వాస్తుశాస్త్రంలో మీరు ఎక్కడనున్న భారతదేశం అంతా తిరిగి చూడండి. నేను చెప్తున్నది కాదు, ఒక్క విగ్రహం ఒక్కటే రాయిలో 10 విగ్రహాల చెక్కడం అనేటువంటిది అసంభవం, సాధ్యం కాదు. కానీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో ఇట్లా గురుసేవ ఇంత అఖండమైనటువంటి భజన చేస్తున్నాం కాబట్టి రామచంద్రమూర్తి మనకు అనుగ్రహం ఇచ్చాడు. ఇప్పటికే సగం నిర్మితమై ఉన్నది. అతి తొందరలో శ్రీరామనవమి లోపు అక్కడ విగ్రహం పూర్తిగా పోతుంది మన దగ్గర. అది కూడా వేసర శిల్పం అనేటువంటి శిల్పశాస్త్రం ప్రకారంగా